దేవి 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 అమ్మా ఎందుకు వచ్చారా నువ్వు? దేవుగారిని చూడడానికి వచ్చాను. దేవుగారు లేరు గిలుగులేరు బయటికి. నన్ను ఆడిస్తాను కదా అంటున్నాను. లోపల ఉన్నారు మా దేవుగారు. దేవి అమ్మా లోపలికి ఎవరు రమ్మన్నారా? ఈ కొత్త చొక్క ఈ పువ్వుల దండ మా దేవుగారికి చూపించాలని వచ్చాను. ఇక్కడి నుంచి వెళ్తావా వెళ్ళవా? కోతి వేసవా? అదేమిటండో ఎలా అంటారు? కొత్త చొక్క పువ్వుల దండ ఇవన్నీ కోట్లు వేసుకుంటాయా? లేవు. ఏమిటో పెడుతున్నావు? కొన్నాళ్ళు అంటావా? వెళ్తావా వెళ్ళవా? అంత కావాలా? ఏటాది చూడయ్యా బాబు ఎవరు కొట్టారా నిన్ను? చిన్నమ్మ గారు కొట్టారు. చిన్నమ్మ గారు కొట్టారు. అవును, బిడ్డలు కన్నారా పెంచారా? కడుపు దీపాయి అమ్మకి ఎలా తెలుస్తుంది? లక్ష్మి బాబుని హాస్పిటల్ తీసుకెళ్ళు. జమీందారు గారి ఇంటికి నాకు ఎందుకు కొట్టారని అడిగొస్తాను. పైరా నా బాబు అమ్మగారు అమ్మగారు. ఎందుకు? ఏ తల్లి, మా కుర్రాడు ఏం చేశాడు? అలా తల పగల కొట్టేశారే. నువ్వు మమ్మల్ని అడగొచ్చావా? పేదవాడు కుర్రాడే కదా, మనం ఏం చేసినా చెల్లిపోతుందని కాదు మీ ధైర్యం. ఇదే న్యాయం అమ్మా. ఏరా రాముడు, మహా న్యాయం చెప్తున్నావు. నా న్యాయం చెప్పడం లేదు, మీరు చేసిన పని న్యాయం ఉందే. మీకు కొడుకుండి ఆడు తల ఎవడగా పగల కొడితే మీకు ఎలాగుంటుందండి? నెయ్యి వనం తినే మహారాజులు మీరే చెప్పండి. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీరు చేసిన పని బాగుందా అని అడగడానికి. అడిగి అడిగి మేమేం చేయగలవాలండి? పైసా ఉంది, మనుషులు ఉన్నారు, మీరు ఏమైనా చేయగలరు. మీరేం చేసినా మా ఊరుకోవలసిందే. వీడి కళ్ళు ఎంత నెత్తికెక్కే చూడండి. మనకు ఎంత శాంతం ఉందో చూస్తున్నాడు. వెళ్తావా వెళ్ళవా? ఒళ్ళు హూనమైపోతుంది, జాగ్రత్త. ఏటాయా, నా కుర్రాన్ని కొట్టిందే కాకుండా పైగా దబాయిస్తున్నావు. ఉండు, పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేసేస్తాను. అంతవరకు వచ్చింది. ఎవరు రాకరా? పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేస్తావే? అవును, చేస్తాను. ఒరేయ్, వీడి కాళ్ళు చేతులు విరిచే స్తంభాన్ని కట్టేయండి. కట్టేసి నువ్వు కూడా నన్ను కట్టేవాడివి? క్షమించమని పెడుకో. అయ్యో అయ్యో అమ్మా, అయ్యో అమ్మా, అయ్యో అమ్మా, అమ్మా, అమ్మా. చూసావయ్యన్నా, పేదలు కన్నావా? త్వరగా తిడుతూ తల్లి నేను ఎప్పటికీ మర్చిపోను. తొందరపడకండి, రెండు చెప్తా. చర్మం కోసం నీకు చెప్పులు కుట్టించిన మీ రుణం మామ తీర్చుకో అమ్మగారు. అవును అమ్మగారు. అలా అనుకోవద్దు లచ్చి, బిడ్డని జాగ్రత్తగా చూసుకోండి. నేను వెళ్ళొస్తా. మంచిది అమ్మగారు. దండం అమ్మగారు. వచ్చేసావా? సరసాలాడి వచ్చేసావా? అదేమిటి ఎలా మాట్లాడుతున్నారు? ఓహో, ప్రేమ ఒలికిపోతోంది. వీధులు వచ్చే వార్త తిరుగుతావా? శ్రీరామచంద్ర, వినకూడని మాటలు వింటున్నాను. చెయ్యకూడని పనులు చెయ్యొచ్చే? ఎవరో చెప్పిన మాటలు విని. ఎవరో చెప్పాలా? నేనే చూశాను. మీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను ఏ పాపం ఎరగను. ఓహ్, ఎంత పెద్ద ప్రమాణం! నీ వంటి దాని ప్రమాణాలకు విలువే లేదు. వాడింటికి వెళ్ళడం కళ్ళారా నేనే చూశాను.
అయ్యో అదే ఆ చిన్న కుర్రాడి మీద నాకేదో చెప్పలేని ప్రేమ పాశం ఏర్పడింది. అందుకు ఆ చిన్న కుర్రాడి మీద పెద్ద కుర్రాడి మీద నాన్నకి నాకు తలవంపులు కూర్చావు, నా వంశగాలను నాశనం చేశావు. నా ఇంట్లో నీకు స్థానం లేదు. పో అవతలికి. పో అవతలికి. నేను అన్నము పుణ్యము ఎరుగుదాను. సులతాంసరి, నువ్వే నాకు చెప్పక్కర్లే. ఆ సూర్యచంద్రుల సాక్షిగా, ఈ భూదేవి సాక్షిగా, ఈ పాద పద్మముల సాక్షిగా, నా శీలం సాక్షిగా నేను కళంకము లేని దాన్ని. నన్ను విశ్వసించండి. త్రికరణ శుద్ధిగా నేను ఏ ద్రోహం మీకు చేయలేదు. నన్ను నమ్మరా? కుక్క ముట్టుకున్న కూలి ఎవరికి కావాలి? కులతను స్వీకరించి ఎక్కిపై పెట్టుకుని ఊరేగమంటావా? మగని ఎవరికి తెలియనుకున్నావు? దుర్మార్గురాలా! ఈ విచిత్ర కపట నాటకంలో నన్ను పరాభవం చేద్దాం అనుకున్నావు. భగవతుని కూడా నటించి శ్రీపతిని వంచిన పాప సర్వాన్ని నేను కళ్ళ పృథ్వీపై ఉండకూడదు. నీ ముఖం చూడకూడదు. వ్యభిచారి అగ్ని సాక్షిగా పెళ్ళాడిన మగని తెగనాడి మరొక మగనితో కలకాలము కులుకుదామనుకున్నావు కాబోలు. అది నీ చేత కాదు. భక్తులకు అపకారమునర్చు భార్యలకు గుణపాఠంగా నీవు మరణించి తీరవలేదు. ప్రేమతో నిన్ను కౌగలించిన ఈ ప్రియహస్తములే ఈ కంఠములు ఉలిసి యమపాశములు. చావు చావు చావు. अच्छा पुष्पा, अच्छा అయ్యో అమ్మా, ఎంత పని అయిందమ్మా. హత్య నిన్ను చేసేస్తా. తర్వాత ఏంటో తెలుసా? నీ పులుసు వచ్చే గోపాల్ పుష్ప, మీరు దారి మీదకి వెళ్ళండి. అంతా నేను చూసుకుంటానుగా. అమ్మా, గోపాల్, పుష్ప, నేను హంతకుండా నాకేం తోచడం లేదు. అనవసరంగా కోపంలో ఒళ్ళు తెలియక ఆమెను చంపేశాను. భార్యను చంపుకున్న భ్రష్టుడనవుతానని కలలో కూడా అనుకోలేదు పుష్ప. ఎందుకండి భయపడతారు? ఈ పుష్ప కంఠంలో ప్రాణం ఉండగా మీకే భయం లేదు. అక్క ఏది అని ఎవరైనా అడిగితే ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్దాం. గోపాల్తో అన్ని ఏర్పాట్లు చేశాను. గోపాల్ని సుశీలని నమ్మడం ఎలాగా? గోపాల్కేమో డబ్బు కక్కుర్తి, సుశీలకి ప్రాణ భయం. వాళ్ళిద్దరి గురించి మాకే బాధ లేదు. పుష్ప, మళ్ళీ మొదటికొచ్చారా? ఉండండి, కాఫీ తెస్తాను. త్వరగా కానీరా. అయ్యో, పోలీస్ పోలీస్. ఎక్కడికి పారిపోతున్నావు? కారు ఎవరిది? కారండి. వచ్చి వచ్చి వచ్చిలే గిచ్చిలేదు. నా మోటార్ సైకిల్ ఆగిపోయింది. కొంచెం పెట్రోల్ అడగాలనుకుంటే ఏ కంగారు పడతావు? లేదండి, కాదండి. వాడిని పట్టుకోవడానికి పరిగెడుతున్నారండి. సరేరా,
నా కోసం సబ్ ఇన్స్పెక్టర్ గారు కాసుకొని ఉంటాడు. త్వరగా వెళ్ళాలి. హ్మ్. ఏం గోపాల్, నీ చెప్పులు చూసావా? పోలీసు వాళ్ళు ఏమిటన్నా? నన్ను పట్టుకోవడానికి వచ్చారమ్మా. అదంతే ఏం లేకుండా వచ్చేసాను. ఏం లేకుండా చూసావా? అమ్మయ్యా.